ఇక ముసలివారి పట్ల గౌరవం, జాలి, దయ లేకుండా వ్యవహరిస్తున్న నరరూప రాక్షసుడు చంద్రబాబు నాయుడని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ ధ్వజమెత్తారు. పింఛన్ అందకుండా చేసిన చంద్రబాబు కడుపు మంట చల్లారిందా అంటూ ప్రశ్నించారు. ఇక రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్న వాలంటీర్లంటే చంద్రబాబుకు గిట్టేది కాదని ఆరోపించారు. ఎవరైనా చనిపోతే వాళ్ళు రీప్లేస్మెంట్ లో ఆ జన్మభూమి కమిటీలు రీప్లేస్ చేస్తే గానీ పెన్షన్లు ఇచ్చే పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ జగనన్న ఏ రకంగా చేస్తున్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా పెద్ద కొడుకులా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇవాళ చెప్తా ఉన్నారు, లోకల్ గా ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు భర్త చెప్తా ఉన్నాడు. ఇందాక ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు, మన వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అదేంటో నేను చూడలేదు, కానీ అలాంటి వాడు ప్రెస్ మీట్ చూసే టైం కూడా నాకు లేదు. కానీ ఒకటైతే చెప్తాను, ఇప్పుడు మా వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి, అదేవో ఇచ్చిన పట్టాలు దొంగ పట్టాలు, ఫేక్ పట్టాలు అని చెప్తా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇచ్చిన పట్టాలు నేను గతంలో కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇది ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉంది. జగనన్న కాలనీల పేరిట ఎంతో సస్యశ్యామలంగా నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇవాళ సుమారుగా 7-8 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కంప్లీట్ అయ్యి ఇల్లులు కట్టేసి గృహప్రవేశాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్పగా జరుగుతూ ఉంటే, మరి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ప్రాంతాల్లో వీళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకుని ఏదో రకంగా హైకోర్టులను ఆశ్రయించి మొత్తం కోర్టు కేసులు క్లియర్ చేశాం కొన్ని చోట్ల. ఇక మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపురం గ్రామంలో కొక్కిరాల రఘుపతిరావు వనపర్తి భూమేల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఉచిత అంబలి చలివేంద్ర కార్యక్రమాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. గడిచిన 6 సంవత్సరాల నుంచి వనపర్తి రవి, మాళవిక దంపతుల ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా చలివేంద్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటపురం గ్రామ ఎంపీటీసీ అయినటువంటి వనపర్తి మాలిక, వారి భర్త రవి, వారి యొక్క తండ్రి గారి జ్ఞాపకార్థం వనపర్తి భూమయ్య గారి మెమోరియల్గా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ ఎమ్మెల్యే గారు కొక్కిరాల ప్రేమ్సాగరరావు గారి యొక్క తండ్రి కొక్కిరాల రఘుపతిరావు గారి ఇద్దరికి మెమోరియల్గా ఓటు హక్కు వినియోగించడం సామాజిక బాధ్యత అని, తప్పకుండా పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కె మాధవిలత తెలియజేశారు. రాజమండ్రి పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ల అవగాహన మోటార్ సైకిల్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎలక్షన్స్ ఏదైతే ప్రతి 5 సంవత్సరాలకి మనం ఎలక్షన్స్ జరుపుకుంటామో, ఈసారి జనరల్ ఎలక్షన్స్ 2024కి సంబంధించి మే 13న ఎలక్షన్ డే అంటే పోల్ డేగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మనకి నిర్ధారించారు. అయితే మనం చూస్తాము, ఓటర్ లిస్టులో గత సంవత్సరం నుంచి మనం స్పెషల్గా చూస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఓటు నమోదు కార్యక్రమం, అవగాహన సదస్సులు అనేది పెట్టుకోవడం జరిగింది. అందరినీ కూడా ఓటర్గా నమోదు చేసుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. మన జిల్లాలో ఇప్పటి వరకు 16,50,000 మంది ఓటర్లుగా నమోదయ్యి ఉన్నారు. అయితే రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మనం గత ఎలక్షన్స్లో ఉన్న పోలింగ్ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా
రూరల్లో అధిక శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతుంది, అర్బన్లో తక్కువ నమోదవుతుంది. అంటే మనకి పోల్ డే రోజు హాలిడే ప్రకటిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా లేబర్ హాలిడే ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీసర్స్ హాలిడే ఉంటుంది, ప్రైవేట్ హాలిడేస్ ఉంటుంది, అందరికీ హాలిడే ఇస్తారు. అంటే హాలిడే ఎందుకు ఇస్తారంటే వారి పోలింగ్ బూత్కి వెళ్ళి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలనేది హాలిడే ఇస్తారు. ఇక ఏలూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ను అందరికీ పరిచయం చేస్తూ టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులు ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రం ఎంత వెనుకబాటుకు గురైందో అందరికీ బాగా తెలుసన్నారు. ఇవన్నీ ప్రగతి పదంలో ముందుకు సాగాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమికి విజయం చేకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీ మీడియా సోదరులకి ఎక్కువ అవగాహన ఉన్న సందర్భంలో జిల్లా మీడియా అంతా కూడా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా వివరిస్తూ ఏదైతే మరి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మరి ఉమ్మడి అభ్యర్థిగా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా తమ్ముడు పుట్ట మహేష్ యాదవ్ గారు కానీ, అలాగే ఏలూరు 7 నియోజకవర్గాలు కలుపుకుంటే ఏలూరు జనసేన అభ్యర్థిగా పచ్చమట్ల ధర్మరాజు గారు, ఏలూరు తెలుగుదేశం అభ్యర్థిగా మహేష్ రాధాకృష్ణ గారు, మోదీ గారు, బెంగళూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కృష్ణనాయక ప్రభాకర్ గారు, చంద్రపూడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సొందా రాజకుమార్ గారు, ముదివేడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొలుసు పాతసారి గారు, కైకలూరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పెద్దలు కామినేని శ్రీనివాస్ గారు, పోలవరం జనసేన పార్టీ అభ్యర్థిగా సిరి బాలరాజు గారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏదైతే శాసనసభా స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నారో ఆయా పార్టీల గుర్తులు, జనసేన పార్టీ అయితే గాజుగ్లాస్ గుర్తు, భారతీయ జనతా పార్టీ అయితే కమల గుర్తు, తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి మీరంతా కూడా ఓటు చేసి రాబోయే రోజుల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి యువకుడు, ఉత్సాహవంతులైనటువంటి మహేష్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత మీ మీడియా సోదరులకి అప్పచెప్తున్నామని, అలాగే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 150,000 పైబడి ఏలూరు పార్లమెంటు సభ్యుడిగా పుట్ట మహేష్ యాదవ్ గారు ఎన్నికయ్యాక పార్లమెంటులో ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి. మీడియా కోఆపరేషన్ ఎంతో అవసరం మాకు అందరికీ. మేము ఏదన్నా కానీ